హాయ్, వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్మాల్ బాస్ షో. నేను జిరాఫియాన్ అని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు అందరూ? ఈ షోలో స్పెషల్ ఏంటంటే మన అడవికి రాజు మన సింహం గారు. కానీ ఆ రాజుకి మంత్రి లేడు కదా. అందుకే ఈ షో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే టైటిల్ విన్ అవుతారో వాళ్ళకి స్మాల్ బాస్ టైటిల్ ప్లస్ దాంతోపాటు అడవికి ఒక మంత్రి దొరికినట్టే మనకి. అంతేకాదండి, ఇంకోటి ఇష్ట కూడా ఉంది ఇక్కడ. మా రాజుగారి కొడుకు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మరి మొదటగా రాబోతున్న మన కంటెస్టెంట్ చిన్ని. హాయ్ అందరికీ, నా పేరు చిన్ని. నేను అనకాపల్లి దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడితే భోజనం చేయగలను. వాళ్ళు ఇలా కష్టపడకూడదని నేను నా వల్ల వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని ఈ షోకి వచ్చాను. దయచేసి నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. మీరు నన్ను గెలిపించాలంటే చిన్ని అని కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్ అందరికీ, నా పేరు బంటి. నేను చిలకలూరిపేట నుంచి వచ్చాను. నేను మా ఊరి గ్రామ సింహాన్ని. కానీ మా నాన్న వాళ్ళు నన్ను అడవికి కూడా నువ్వే సింహంగా ఉండాలిరా అన్నారు. అందుకే ఈ షోకి వచ్చాను. దయచేసి మీరు నన్ను గెలిపిస్తే నేను అడవికి కూడా సింహంలా ఉంటా. నన్ను గెలిపించాలంటే బంటి అని కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నా పేరు జిన్ను. నేను చీరాల నుంచి వచ్చాను. ఈ ప్రపంచంలో మాకు ఎక్కడ సేఫ్టీ లేదండి. ఆకలేసి ఏమైనా ఇంటికి వెళ్ళి ఏమైనా తినాలి అనుకుంటే వాళ్ళు విషయం పెట్టి చంపేస్తున్నారు. సరేలే, అడవులైనా సేఫ్టీగా ఉండొచ్చు. అడవికి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద జంతువులు వేటాడి చంపేస్తున్నాయి. అందుకే మా గ్రూప్కి ఒక సేఫ్టీ తీసుకురావాలని చెప్పి నేను ఈ షోకి వచ్చాను. నేను ఈ షోలో విన్ అయ్యి స్మాల్ బాస్ టైటిల్ కొట్టి అడవికి నేనే స్మాల్ బాస్గా ఉండి నాకు గుర్తింపు తీసుకొస్తా. హాయ్ అందరికీ, నా పేరు బుజ్జి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను నా ఇష్టంతో రాలేదండి ఈ షోకి. నాకు ఫోన్ చేసి మీరు రాకపోతే ఈ షో జరగదు అని చెప్పారు. స్మాల్ బాస్ హౌస్ రెడీ చేయాలి, పండ్లు చిన్న చెట్లు కావాలి అని చెప్పారు. సరే అని చెప్పి తీసుకొచ్చి మొత్తం రెడీ చేశాను. చివరిలో కంటెస్టెంట్స్ తక్కువ అయ్యారు కాబట్టి నన్ను కూడా యాడ్ చేశారు. అందుకే మీరు ఎవరికైనా కామెంట్ చేయండి. నన్ను గెలిపించకపోయినా పర్లేదు, కానీ కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్. హాయ్ అందరికీ, నా పేరు పండు. నేను అమెజాన్ అడవి నుంచి వచ్చాను. మా నాన్నగారు నన్ను ఒకటే అడిగారు, అరే నిన్ను ఎవరైనా కానీ రాజుగారి కొడుకు అని పిలవకూడదురా, నిన్నుగా గుర్తించాలి అని చెప్పారు. సో అందుకే నేను ఈ షోకి వచ్చాను. నేను ఈ షోలో గెలిచి విన్ అయ్యి మా నాన్నకి నేనేంటో నిరూపిస్తాను. అందుకని ప్లీజ్ నాకు అందరూ కామెంట్ చేయండి. మీరు నన్ను గెలిపించాలంటే పండు అని కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్ అందరికీ, నా పేరు టీలు. నేను నల్లమల్ల అడవి నుంచి వచ్చాను. ఏళ్ల తరబడి సింహాలు మిగతా జంతువుల్ని వేటాడుతున్నాయి. మేము పులులు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేయడానికి వచ్చాను. ఈ షోలో గెలిచి మొదట స్మాల్ బాస్ అవుతాను, తర్వాత అడవికి కూడా బాస్ అవుతాను. మీకు నేను గెలవాలి అని అనుకుంటే టిల్లు అని కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నా పేరు కిట్టు. నాకు ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. నాకు కూడా ఒక ఊరు ఉండాలని, నన్ను అందరూ గౌరవించాలని ఈ షోకు వచ్చాను. మీరు నన్ను గెలిపించాలి అని అనుకుంటే కిట్టు అని కామెంట్ చేయండి. హాయ్ అందరికీ, నా పేరు లైలా. నేను గోదావరి నుంచి వచ్చాను. మేము అడవిలో వేటాడేటప్పుడు రాజుగారు వచ్చి మమ్మల్ని తిడతాడు. నన్నైతే వజారి బొమ్మ లైలా అని కూడా అంటాడు. అందుకనే నేను ఈ స్మాల్ బాస్ షోలో గెలిచి నాకు ఎదురు లేకుండా చేయాలని అనుకుంటున్నాను. మీరు నన్ను గెలిపించాలనుకుంటే లైలా అని కామెంట్ చేయండి. చూశారు కదా, వీళ్ళే మన కంటెస్టెంట్స్. ఇక వీళ్ళలో ఎవరు అడవికి స్మాల్ బాస్ అవుతారో ఇది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరికైతే ఎక్కువ కామెంట్లు చేస్తారో వాళ్ళే స్మాల్ బాస్ అవుతారు. ఇప్పుడు మా కంటెస్టెంట్స్ అంతా హౌస్లోకి వెళ్తున్నారు. రండి మనం కూడా వెళ్ళి ఒకసారి హౌస్ మొత్తం చూసేద్దాం. ఇది కిచెన్. ఇక్కడ మన వాళ్ళు పిచ్చి పిచ్చి వంటలు చేసి తింటారు.
ఇది బెడ్రూమ్. మన వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని చివరికి సాయంత్రం అందరూ ఇక్కడే నిద్రపోతారు. ఇది గార్డెన్ ఏరియా. ఇక్కడ యోగాలు ఎక్సర్సైజులు చేస్తారు. అలాగే సాయంత్రం టైంలో అందరూ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇది కన్ఫెషన్ రూమ్. ఇక్కడ నుండి మన వాళ్ళకి టాస్క్లు వస్తాయి. చూశారు కదా అందరూ మన స్మాల్ బాస్ హౌస్ని. ఇక పదండి. హాయ్, నేను మీ గురువు గారిని. ఈ ఒక నెలలో ఎవరు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారో వాళ్ళే స్మాల్ బాస్ విన్నర్ అవుతారు. ప్రతి వారం అందరూ టాస్కుల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే స్మాల్ బాస్ విన్నర్. ఇక బాయ్ అండి అందరికీ. వచ్చే వారం కలుద్దాం. నాతో పాటు మీరు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు టెలికాస్ట్ అవుతుంది మన షో. బాయ్ ఆల్.